ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన నాగర్ కర్నూలు ముద్దుబిడ్డ యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన దిగువత నేత సుధిని జైపాల్ రెడ్డి గారి కాష విగ్రహ ఆవిష్కరణ కొట్ల చౌరస్తాలో జరుగుతున్న సందర్భంగా మన కల్వకుర్తి ప్రాంత పౌరునిగా మీకు కొన్ని కోరికలు మేము కోరుతున్నాము. మీరు మా ప్రాంత ముఖ్యమంత్రి అయినందువలన మాకు కల్వకుర్తి ప్రాంతానికి మంచి డెవలప్మెంట్ ఇచ్చి మంచి వరాలు ఇచ్చి మంచి కల్వకుర్తి ప్రాంతాన్ని మంచి అజీ చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఎన్నో ఏళ్ల నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సగం పనులే పూర్తయినాయి. అది కూడా మీరు దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో రైతులందరికీ నీళ్లు అందేటట్టుగా మీరు ఆ ఎత్తిపోతల పథకం తొందరగా కంప్లీట్ చేపియాలని కోరుకుంటున్నాము. అట్లాగే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పొలాలు పోయినాయి, రైతులకు ఇంతవరకు డబ్బులు రాలేదు. చాలా వరకు రైతులకు డబ్బులు రాలేదు. మీరు మా ప్రాంత ముద్దుబిడ్డ కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఆ రైతులకు తొందరగా డబ్బులు ఇప్పియగలరని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రైతులు వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. ఆ కాలువలు తీసిరు, అప్పుడు పొలాలు పోయినప్పుడు 4-5 లక్షలు గవర్నమెంట్ వాల్యూ ఉండే, ఇప్పుడు 60-70 లక్షలు అయింది ఎకరా. అట్లా నష్టపోయారు. ఆ నష్టాన్ని మీరు తొందరగా మా ప్రాంత ముఖ్యమంత్రి వర్యులుగా మీకు ఆ రైతులకు న్యాయం తొందరగా చేస్తారని ఆశిస్తున్నాము. అట్లాగే కొన్ని ప్రాంతాలకు బీటీ రోడ్లు లేవు, కొన్ని మండలాల నుంచి గ్రామాలకు బీటీ రోడ్లు లేవు. ఆ బీటీ రోడ్లు కూడా మీరు పెద్ద మనసుతోటి మన ప్రాంతంలోని ఎక్కడెక్కడ బీటీ రోడ్లు లేవో ఆ మట్టి రోడ్లన్నీ బీటీ రోడ్లుగా మార్చాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే మన కల్వకుర్తి ప్రాంతం హైదరాబాద్కి దగ్గరలో ఉంది కాబట్టి మన కల్వకుర్తి ప్రాంతానికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, కొన్ని కంపెనీలు తెచ్చి ఇక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము పెద్ద మనసుతో కోరుకుంటున్నాము. అట్లాగే కల్వకుర్తి ప్రాంతానికి ఇంకా కొన్ని మంచిగా నిధులు ఇచ్చి కల్వకుర్తి ప్రాంతానికి డెవలప్కు తోడ్పడాలని, కల్వకుర్తి ప్రాంతాన్ని డెవలప్ చేయాలని మీరు స్కూల్కు సంబంధించినవి ఇంకా కొన్ని రకరకాలుగా కల్వకుర్తి ప్రాంతానికి పెద్ద ఎత్తున మనసు పెట్టి మాకు వరాల జల్లు కురిపిస్తారని మేము కోరుకుంటున్నాం.